అనంతపురం జిల్లా కేంద్రంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో హాస్టల్ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఇక హాస్టల్ నిర్వహణకు టెండర్లు పిలవకుండా ఒకే కాంట్రాక్టర్తో భోజన సరఫరా చేయడం అన్యాయము అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్ ఆరోపించారు. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థుల నుంచి నెలకు సుమారు 3,100 వసూలు చేస్తున్నారు అని 9 ఏళ్లుగా ఒకే కాంట్రాక్టర్ కొనసాగుతున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో రాష్ట్ర అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థి సమస్యలపై సమావేశం నిర్వహించారు. నరేష్ ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు మౌలిక సదుపాయాలు లోటు వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ యథావిధిగా కొనసాగించాలి అని, ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని అన్నా క్యాంటీన్ పేదల కోసం ఆశ్రయంగా, ఆకలిని తీర్చే సాధనంగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన, శుభ్రమైన పోషకాహారం అందించడం ప్రత్యేకత. ఇక రోజు వందలాది కూలీలు, కార్మికులు, వృద్ధులు, నిరుపేద కుటుంబాలు ఈ సేవలను పొందుతూ ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకుంటున్నారు. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రత్యేక భోజనాన్ని ప్రారంభించి పేద ప్రజలతో కలిసి భోజనం చేశారు. నిజామాబాద్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యపై హత్యాయత్నం జరిగింది. తనిఖీ సమయంలో కారు ఢీకొట్టడంతో ఆమె గాయపడ్డారు. కలెక్టర్ త్రిపాఠి ఆసుపత్రిలో ఆమె పరిస్థితిని పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చారు. ఇక సౌమ్య అనారోగ్యం పరిస్థితిని ఇప్పటికీ వెంటిలేటర్ పై ఉంది. ఇక బాధితులకు కఠిన శిక్ష విధించడమే కాక ఆమెకు ఉన్న వైద్యం అందించి ఒక ఏర్పాటు కూడా జరుగుతున్నాయి అని కలెక్టర్ తెలిపారు. మార్కాపురం పట్టణంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ పట్టణం, స్వచ్ఛ గ్రామాల కార్యక్రమం నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఇక మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొని ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ఇంటి పరిసరాలు, చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రంగా ఉంచాలి అని, బహిరంగ మాలముఖ మూత్ర విసర్జన వల్ల కలిగే నష్టాలను తెలియజేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉంచాలి అని సూచించి, లేని వాటికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది అని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్టేషన్ రోడ్డులోని బచ్చా ఫర్నిచర్ షాప్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు పైకి వ్యాపించాయి. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో పాటు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కాగా భవనంలో 2 పిల్లలు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. శ్రీకాకుళం జిల్లా అరవల్లి సూర్య దేవాలయంలో దారుణ పరిస్థితి నెలకొంది. ప్రసాదం కౌంటర్లో సమయానికి ప్రసాదం అందకపోవడంతో ఉదయం 6 గంటల నుంచే భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రసాదం లేనిచో అలాగే కౌంటర్ వద్ద గందరగోళం నెలకోగా ఈ విషయంపై బీఆర్కే న్యూస్ ప్రశ్నలకు నిర్వాహకులు, ఈ సిబ్బంది స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. దేవాలయ నిర్వాహకంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్యలు పరిష్కరించాలి అని కోరుతున్నారు. కడప జిల్లా అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గ్రామంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అట్లూరు మండలం టీడీపీ యువ నాయకులు ఎన్ఆర్ఐ పాలకొండ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 43 కేజీల భారీ కేక్ కట్ చేయించబడింది. ఇక అలాగే రాజశేఖర్ సతీమణి పాలకొండ లక్ష్మీదేవి గ్రామంలోని 800 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వేడుకలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా నగరంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక స్వచ్ఛతను ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాకుండా జీవన విధానంలో చూసుకోవాలి అని పిలుపునిచ్చారు. గాలి, పరిసరాలు, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలన్నారు. మార్చి 1 వరకు 1,12,00,000 టన్నుల చెత్త తొలగిస్తాము అని, చెత్త నుంచి విద్యుత్ ప్రాజెక్టులు విశాఖ, గుంటూరు, కర్నూలు, అలాగే రాజమహేంద్రవరం, కడప, నెల్లూరులో ఏర్పాటు చేస్తామన్నారు. ఇక వారానికి స్వచ్ఛ రథాలు తిరిగి నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తాము అని చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణిపై వ్యతిరేక కథనాలను ఖండించారు. సిట్ విజిట్ నిబంధన 2018లో ప్రవేశపెట్టబడింది అని 2021లో సింగరేణి అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక టెండర్లపై అపోహలు రాకుండా చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోన్ ట్యాపింగ్ వివాదం రాజకీయ ఉద్దేశంతో అతిశయోక్తి చేయబడింది అని వ్యక్తిగత సాక్షిగా మాత్రమే విచారణకు పిలువబడ్డట్టుగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో మునిగి ప్రజల ఆదాయం తగ్గినట్లుగా కేటీఆర్ విమర్శించారు. 420 హామీలు అమలు, ముఖ్యమంత్రి మంత్రుల అక్రమార్కులపై ప్రశ్నించడంతోనే సిట్టులు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేధిస్తున్నారు అని చెప్పారు. ఇక సింగరేణి టెండర్లలో కుంభకోణాలు, అలాగే హిల్ట్ పాలసీ ద్వారా 5 లక్షల కోట్ల ప్రజాసంఖ్య ఆస్తి నష్టం, పారిశ్రామికవేత్తలకు కేసులు రాకపోవడం ప్రభుత్వ వైఫల్యం అని అన్నారు. కేటీఆర్ అన్ని ప్రాంతాలలో సమాన ధర్మ ప్రవాహం, న్యాయం, అక్రమాలపై చర్యలు అవసరము అని సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీ హబ్లను స్టార్టప్లుగా కేంద్రంగా కొనసాగిస్తాము అని ఆదేశించారు. ఇక ఈ అంశంపై అమెరికా నుంచి ఫోన్ చేసి సీఎం సిఎస్ రామకృష్ణారావుతో మాట్లాడారు. అద్దె భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను టీ హబ్లకు మార్చుకోవాలి అన్న వార్తలను వారు ఖండించారు. టీ హబ్లలో ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేకపోతే ఆఫీసులు కానీ ఉండకూడదు అని ఆదేశించారు. ఇక అలాంటి ఆలోచనల నుండి అధికారులు తిరిగి వెనక్కి తగ్గాలి అని, అద్దె భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలి అని సీఎం సూచించారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజనీరింగ్ రషీద్ గత లోక్సభ ఎన్నికలలో స్వాతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడానికే ఢిల్లీ కోర్టు శనివారం ఆయనకు కస్టడీ హోరల్ జారీ చేయడం జరిగింది. ఇక జనవరి 28న ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్లో హాజరు కావాలి అని అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ప్రశాంత్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రషీద్ పోలీస్ భద్రతతో పార్లమెంటుకు హాజరవుతారు అని అధికారులు తెలిపారు. భారత్పై అమెరికా విధించిన సుంకాలు సగానికి తగ్గే అవకాశం ఉన్నట్లుగా సూచనలున్నాయి. రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లలో భారత్, రష్యాను గుర్తించిన అమెరికా ఆర్థిక మంత్రి స్కీట్ బాసెట్ టారిఫ్లు తగ్గించడానికి మార్గం ఉంది అని తెలిపారు. ప్రస్తుతం భారత ఎగుమతులపై 50% సుంకాలు అమల్లో ఉన్నాయి. అయితే వాణిజ్య ఒప్పందం నెరవేర్చడంతో ప్రధాన అవరోధం, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా కమ్యూనికేషన్ చేయకపోవడం అని అమెరికా వాణిజ్య మంత్రి హోనార్డ్ లుట్కిన్ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయాల ప్రభావంతో బంగారం, వెండి ధరలలో భారీ పెరుగుదలలు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైంది. ఇక ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులైన పసిడి, వెండి వైపు మళ్లడం వలన డిమాండ్ విపరీతంగా పెరిగింది. నేటి పరిస్థితుల ప్రకారం 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం 1,59,720. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 1,46,410 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక విజయవాడ, వైజాగ్లలో ధరలు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇక ముంబైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1,54,320 వద్ద ట్రేడ్ అవుతోంది.